ప్రాంతం అంతా కూడా ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన వెంట ఉన్నారు. బోటులో ఆయన ప్రయాణించారు. అనంతరం గంగా నదిలో పూజా కార్యక్రమాలు చేరున్నారు. ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం ఆచరిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. మరోవైపు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో అక్కడ భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇవాళ భీష్మాష్టమి. ఈరోజు అంటే పవిత్ర కార్యకలాపాలకు సంబంధించి కూడా ఒక పవిత్ర దినంగా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇవాళ అక్కడ పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఇదే పర్వదినం రోజు ప్రధాని మోదీ కూడా అక్కడికి వచ్చి పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. यतो यतः समीहसे ततो नो अभयं गुरु संडः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विषवानिदेवसवितर्दुरितानि परशुभ जडवदरन्तर्ण अशुभ हरिः ॐ नमस्ते रुद्रमण्यव उतोत इघवे नमः बाहुभ्यामुतते नमः जाते रुद्र शिवा तनूरघोरा पापकाशिनी तया नस्तन्वा सन्तमया गिरिसन्ताभिचाकसीः जामि कुङ्गिरिसन्तहस्ते बिवर्खस्तवे शिवाङ्गिरितरतां कुरु मा हि गुंसीः पुरुषं जगत शिवे नवचसा त्वागिरिसा च वदामसि यथा नः सर्वमिज्जगदा यस्मगुं सोमना असत अधियवोचदधिवक्ता प्रथमो दैव्यो भिखक अहिंच सर्वं जम्भय सर्वासु जातु धान्यो धराचिः यतो यतः समीहसे ततो नो अभयं गुरु संडः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विषवानिदेवसवितर्दुरितानि परशुभ जडवदरन्तर्ण अशुभ हरिः ॐ नमस्ते रुद्रमण्यव उतोत इघवे नमः बाहुभ्यामुतते नमः जाते रुद्र शिवा तनूरघोरा पापकाशिनी तया नस्तन्वा सन्तमया गिरिसन्ताभिचाकसीः जामि कुङ्गिरिसन्तहस्ते बिवर्खस्तवे शिवाङ्गिरितरतां कुरु मा हि गुंसीः पुरुषं जगत शिवे नवचसा त्वागिरिसा च वदामसि यथा नः सर्वमिज्जगदा यस्मगुं सोमना असत अधियवोचदधिवक्ता प्रथमो दैव्यो भिखक अहिंच सर्वं जम्भय सर्वासु जातु धान्यो धराचिः यतो यतः समीहसे ततो नो अभयं गुरु संडः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विषवानिदेवसवितर्दुरितानि परशुभ जडवदरन्तर्ण త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. అరేల్ ఘాట్ నుంచి బోట్లో కుంభమేళాకు ఆయన వచ్చారు. అనంతరం త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం కూడా గంగా నదిలో కొన్ని ప్రత్యేక ప్రార్థనను మోదీ చేయనున్నారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. బోటులో ఇరువురు కూడా ప్రయాణించారు. అనంతరం త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. గంగా నదిలో
ప్రార్థనల అనంతరం తిరిగి ఆయన అరేల్ ఘాట్కు చేరుకుంటారు బోటులో. అక్కడి నుంచి కూడా ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకుని తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. ఆయన కుంభమేళాకి వచ్చి వెళ్ళిన దగ్గర వరకు కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన వెంటే ఉండనున్నారు. ఇవాళ ప్రధాని మోదీ రాక సందర్భంగా భద్రతకు సంబంధించి కూడా అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయమే కుంభమేళాకి యూపీ సీఎం అక్కడికి చేరుకున్నారు. భద్రతకు సంబంధించి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి, పటిష్ట బందోబస్తు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఇవాళ మాఘమాసం 8వ రోజుని భీష్మాష్టమి అని అంటారు. ఈ భీష్మాష్టమి అన్నది ఒక పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున ప్రధాని మోదీ అక్కడికి చేరుకొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసి గంగానదిలో ఆయన తిరుగు పయనమవుతారు ఢిల్లీలో. ఒకవైపు ఇవాళ ఢిల్లీలో పోలింగ్ అనేది జరుగుతోంది. మరోవైపు ప్రధాని మోదీ ఇవాళ కుంభమేళాకి చేరుకున్నారు. బోటులో ఆయన కుంభమేళాకు వచ్చారు అరేల్ ఘాట్ వద్ద నుంచి. అనంతరం ఇక్కడ పూజా కార్యక్రమాలు ముగిసిన వెంటనే మళ్ళీ తిరిగి అదే బోట్లో ఆయన అరేల్ ఘాట్కు వెళ్ళి అక్కడి నుంచి కూడా ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. పూర్తిగా కూడా ప్రధాని మోదీ రాక సందర్భంగా ఉదయం నుంచి కూడా ఆ ప్రాంతం అంతా, అంటే ఆ కుంభమేళా ప్రాంతం అంతా కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. స్పెషల్ కమాండోలు అలాగే ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా వాళ్ళు సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకైతే గట్టి భద్రతా చర్యలు చేపట్టారని మనం చెప్పుకోవాలి. కుంభమేళాకి ప్రతిరోజు కూడా లక్షల్లో భక్తులు అక్కడికి తరలి వస్తూ ఉంటారు. పుణ్యస్నానం ఆచరించి అక్కడ ప్రార్థనలు చేసి తిరిగి వెళ్తూ ఉంటారు. మరోవైపు ఇవాళ ప్రధాని మోదీ కూడా అక్కడికి చేరుకుంటున్నారు అన్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఆ ప్రాంతం అంతా గట్టి పహారా కాశారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు సైతం చేయటం జరిగింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉదయాన్నే కుంభమేళాకి చేరుకున్నారు. ప్రతిదీ కూడా ఆయన దగ్గరుండి ఏర్పాట్లను అలాగే అక్కడ ఉన్న భద్రతా చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను, ఇన్స్ట్రక్షన్స్ను సైతం అధికారులకు ఆయన ఇస్తూ ఉన్నారు. ప్రధాని వెంటే